మైథలాజికల్ మూవీస్ చేయడం అంటే కత్తి మీద సామే. ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా ఏదో ఒక విషయంలో ట్రోలర్స్కి దొరికిపోతారు. ఎలాగైనా టార్గెట్ చేయాలని ఫిక్స్ అయిన బాలీవుడ్ మీడియాకి ఆ ఛాన్స్ వస్తే సౌత్ స్టార్స్కి చుక్కలు చూపిస్తారు. ప్రజెంట్ సాయి పల్లవి పరిస్థితి అలాగే ఉంది. నేచురల్ బ్యూటీని బాలీవుడ్ మాఫియా టార్గెట్ చేయడంతో గతంలో ఇలా బాలీవుడ్ మీడియాకి టార్గెట్ అయిన సౌత్ స్టార్స్ని గుర్తు చేసుకుంటున్నారు తెలుగు ఆడియన్స్. ట్రైలర్ రాకముందు నుంచే సీత పాత్రలో సాయి పల్లవికి బదులు బాలీవుడ్ హీరోయిన్ అయితే బాగుండేది అన్న డిస్కషన్ తెర మీదకు తీసుకొచ్చింది బాలీవుడ్ మీడియా. సీతగా ఆమె సూట్ కాలేదని, పక్కనున్న చెలికత్తే ఆమె కంటే బాగుందంటూ ఆన్లైన్లో ట్రోల్స్ మొదలయ్యాయి. ట్రైలర్లో శూర్పణఖగా కనిపించిన రకుల్ ప్రీత్ సింగ్ సాయి పల్లవిని డామినేట్ చేశారన్న ప్రచారం కూడా చేస్తున్నారు నార్త్ జనాలు. గతంలోనూ ఇలాంటి ట్రోల్స్ జరిగాయి. రష్మిక మందనకు దక్షిణాదిన ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ బాలీవుడ్లో మాత్రం ఆ ప్లేస్ ఇవ్వటం లేదు అక్కడి మీడియా. చావా, యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్స్ రష్మిక ఖాతాలో ఉన్నా కూడా ఆ క్రెడిట్ అంతా హీరోలు, దర్శకుల ఖాతాలోకి వెళ్లాయి. కానీ గతేడాది థామస్ సినిమా ఫెయిల్యూర్ను మాత్రం రష్మిక ఖాతాలో వేసి విమర్శలు చేసింది నార్త్ ఇండస్ట్రీ. హీరోయిన్ల విషయంలోనే కాదు, హీరోలు, దర్శకుల విషయంలోనూ బాలీవుడ్ తీరు ఇలాగే ఉంది. రామ్ చరణ్ బాలీవుడ్ డెబ్యూ మూవీని ఏ రేంజ్లో ట్రోల్ చేశారో అభిమానులకు ఇప్పటికీ గుర్తుంది. ఆదిపురుష్ ఫెయిల్యూర్ టైంలో ప్రభాస్ను కార్నర్ చేస్తూ రచ్చ చేసింది నార్త్ మీడియా. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగ టార్గెట్గా ఓ పెద్ద మాఫియానే నడుస్తోంది.